హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మార్నింగ్ మన్నాను ధ్యానిస్తున్న మీ అందరినీ ప్రభువు నిండార్లుగా ఆస్వాదించునుగాక. ప్రియులారా, 115వ కీర్తన 12వ వచనంలో వాక్యం ఇలాగ సెలవిస్తుంది. యెహోవా మమ్మను మరచిపోలేదు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. చూడండి, దేవుడు సృష్టికర్త. భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలని సమస్తమును ఆయన చేసి, చూడండి, మనుషులమైన మనల్ని చూడండి, పురుగు వంటి యాకోబు అంటాడు. పురుగు వంటి యాకోబు, పురుగు వంటి ప్రజలైన మనల్ని కూడా ఆయన జ్ఞాపకంలో ఉంచుకొని ఉంటున్నాడు, మనల్ని విడిచిపెట్టకుండా. ఎందుకంటే ఈ సృష్టిని సమస్తమును మన కొరకే సృష్టించాడు. సమస్తమును మన కొరకే ఆయన సృష్టించాడు. మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. తల్లి మరచిన, తండ్రి మరచిన, బంధువులు స్నేహితులు మరచిన ఆయన మరవని దేవుడు, విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. రాత్రి పగళ్ళు నిన్ను కాచి కాపాడే దేవుడు. వేటకాని ఉరిలో నుండి నిన్ను, నీ ప్రాణమును కాపాడే దేవుడు. చూడండి, నిన్నెప్పుడు కూడా మర్చిపోకుండా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఒకసారి సమూయేలు అనే యొక్క ప్రవక్త దావీదును అభిషేకించడానికి వచ్చినప్పుడు, సమూయేలు దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా, దేవుని చిత్త ప్రకారముగా ఆ యొక్క ఊరికి వెళ్ళి ఆ దావీదు యొక్క కుటుంబాన్ని కనుగొనడం మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క అన్నలందరినీ పిలుస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చి, ప్రభువా, వీణ్ణి అభిషేకించాలా, వీణ్ణి అభిషేకించాలని చెప్పి దావీదుకున్న సహోదరులందరినీ కూడా వారిని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు ప్రభువు చెప్తున్నాడు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదని. కానీ చివరికి ఎక్కడో అడవిలో ఉన్న కుటుంబంలో కూడా చిన్న చూపు చూడబడ్డ, ఒక అందరి చేత మరవబడ్డ, అడవిలో గొర్రెల వెనుక గొర్రెల కాపరిగా ఉన్న దావీదును మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని, అతని స్తుతులను, నైవేద్యములను, అతని యొక్క స్తుతి ఆరాధనలను జ్ఞాపకం చేసుకొని దేవుడు దావీదుని అభిషేకిస్తూ ఉన్నాడు. ఆ దేశంలో గొప్ప రాజుగా మారుస్తూ ఉన్నాడు. ఈ సందేశాన్ని వింటున్న నిన్ను, నన్ను కూడా దేవుడు మర్చిపోడు. నీ క్రియల యొక్క ఫలితాన్ని, నీ క్రియల యొక్క ఫలాన్ని ప్రభు తప్పకుండా నీకు ఇస్తాడు. దేవుని లోపల నువ్వు ఏ విధంగా ప్రయాసపడుతున్నావో ఆ క్రియా ఫలమును నువ్వు పొందుకుంటావు. తప్పకుండా దేవుడు మర్చిపోకుండా, విడవకుండా, ఎడబాయకుండా ఆయన నిన్ను, నన్ను కాచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. విడవని దేవుడా, ఎడబాయని దేవుడా, మీ నామానికి మహిమగా మరచిపోని దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దృష్టిని మాపై ఉంచి మమ్మల్ని జ్ఞాపకంలో ఉంచుకుంటున్నందుకు వందనాలు. మీకు మహిమ కలుగునుగాక. ఈ సందేశాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి వారిని జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి. అద్భుతమైన కార్యాలు చేయండి. మీకే మహిమ, స్తుతి, ఘన మహిమంతా మీకు చెల్లిస్తూ ఉన్నాను. త్వరగా రాబోతున్న రక్షకుడు ప్రియుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.